తిరుచానూరు సమీపంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సందర్శించారు. ఇసుక మాఫియా, భూ కబ్జాదారుల దాడిలో ధ్వంసమైన వారాహి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. వారాహి అమ్మవారి ఆలయ కమిటీని కలిసి బీసీవై పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రామచంద్ర యాదవ్. జరిగిన దాడి మీద మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బయటే తిరుగుతున్నారు, సెక్షన్ కేసు పెట్టినారు కానీ యాక్షన్ తీసుకోవాలి. అధైర్యంతో 10వ తేదీ రాత్రి పౌర్ణమి పూజ చూసుకుని ఇంటికి పోయినా ఆ రోజు నైట్ వచ్చి మొత్తం దారుణమైన విషయం ఏంటంటే మనకి హిందూ వ్యతిరేకులు కూడా కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా చేయడం క్రూరమైన పనులు, అమ్మవారి చేతుల్ని నరికేయడం, పంచలోహ విగ్రహాలను తీసుకుపోయి మురికి కాలంలో వేసేయడం, దీంట్లో బంగారు చంద్రబాబు నాయుడు మేనగూడ లాంటి కోరిక తీర్చింది అమ్మవారిని తాలిపొట్టి ఇచ్చింది, వెండి చొప్పు ఇచ్చింది, మొత్తం అన్ని దాదాపు 25 లక్షల రూపాయలు పంచలోహ విగ్రహాలు, బీరువాలు, అమ్మవారి నగలు అన్ని నీళ్లపాలు చేసేసి 9వ తేదీ జరిగిన దాడి మీద దేవాలయ విధ్వంసానికి అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైతే దీని వెనక కుట్ర చేశారో వీళ్ళందరినీ గుర్తించి వెంటనే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో వెంటనే కొత్తగా దేవాలయ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు, ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వానికి వారం రోజులు గడువిస్తున్నాము. ఈ వారం రోజుల్లో ఇక్కడున్న వివాదాన్ని తొలగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకొని దేవాలయ నిర్మాణానికి కావలసిన అనుమతులు ఇవ్వనట్టయితే ఖచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి, మళ్ళీ అమ్మవారి ప్రతిష్ఠ జరగాలి, మళ్ళీ ఇక్కడ పూజలు అందుకోవాలి. ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతానికి అందరికీ మంచి జరిగే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెలిసి ఇలాంటి వాటిపైన కూడా దోపిడీ చేసే మీ అవినీతికి, ఇలాంటి దుశ్చర్యలు చేసే కార్యక్రమము భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.